హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ కార్పొరేషన్ ఎస్టీ ఎస్సీ బీసీ లోన్స్ అయితే ఇవ్వబోతుంది. ఎవరైతే నిరుద్యోగ యువత ఉంటారో యువతకి 3 లక్షల రూపాయలు అయితే స్వయం ఉపాధి కోసం అయితే ఇవ్వబోతున్నారు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. ఎలా అప్లికేషన్ చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను అందించేందుకు రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని అయితే ప్రారంభించింది. ఈ పథకం ద్వారా యువతకి ఆర్థిక సాయం అయితే అందించి స్వయం ఉపాధిని పెంపొందించడమే ఈ పథకం యొక్క లక్ష్యము. ఇంకా ఈ పథకం కింద ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన 5 లక్షల మంది యువతకి 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం అయితే అందించనున్నారు. మొత్తం 6,000 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది. లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించేందుకు ఈ నిధులను అయితే వినియోగించుకోవచ్చు. నిధుల పంపిణీ విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఈ పథకం కింద లబ్ధిదారులకు 3 లక్షల రూపాయలు అయితే సహాయం అయితే చేస్తుంది ప్రభుత్వము. ఒకవేళ మీకు 7 లక్షల రూపాయలు అవసరం ఉంటే మీరు మిగతా 4 లక్షలు ఏవైతే ఉంటాయో 4 లక్షల రూపాయలను బ్యాంక్ లోన్ ద్వారా అయితే మంజూరు అయితే చేస్తుంది. దరఖాస్తు విధానము, ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు అయితే ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఏప్రిల్ 6 నుంచి 31 వరకు, మే 31 వరకు పరిశీలించి లబ్ధిదారులను అయితే ఎంపికనైతే చేస్తారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న లబ్ధిదారులకు అయితే మంజూరు పత్రాలు అయితే అందజేయనున్నారు. ఎంపిక విధానం జిల్లా కలెక్టర్లు అలాగే మండల అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్థాయిలోనైతే ఎంపికనైతే చేస్తారు. ఎంపిక చేసి దీన్ని అధికారికంగా అయితే ప్రకటన అయితే చేస్తారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించడంతో పాటు వారికి అవసరమైన సాయాన్ని అయితే అందిస్తారు. పథకానికి కేటాయించిన నిధులు అయితే ఇక్కడ ఉన్నాయి. మనకి 2024-2025 పథకానికి అయితే భారీగా నిధులు అయితే కేటాయించారు. బీసీ కార్పొరేషన్తో పాటు ఎంబీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు కూడా 2,500 కోట్లు కేటాయించారు. ఎస్సీ కార్పొరేషన్కు 2,136 కోట్లను అయితే కేటాయించారు. ట్రైకార్ స్వయం ఉపాధి పథకాల కోసం 657 కోట్లను అయితే కేటాయించారు. మైనారిటీ కార్పొరేషన్లకు 1000 కోట్లను అయితే కేటాయించారు. ఈ నిధులు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకి అందించనున్నారు. యువతకు కలిగే ప్రయోజనాలు దీనివల్ల ఏంటి అంటే, ఈ పథకం ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున 4,200 మంది యువతకైతే లబ్ధి చేకూరనుందని అయితే చెప్తున్నారు. స్వయం ఉపాధి అవకాశాల వల్ల నిరుద్యోగ సమస్యను అయితే తగ్గించడానికి అయితే సాయం అయితే పడుతుంది. అలాగే ఆర్థిక స్వావలంబన అంటే యువత తమ సొంత వ్యాపారాలను అయితే ప్రారంభించుకొని స్థిరమైన ఆదాయాన్ని అయితే పొందుతారు. ఇంకా సామాజిక పురోగతి, సమాజంలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. అలాగే వాళ్ళు స్వతంత్రంగా బతకడానికి అయితే వీలైతే కల్పిస్తుంటుంది. ఇంకా తెలంగాణలో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు రాజీవ్ యువ వికాసం పథకంలో ఎంతో ఉపయోగకరంగా నిల్వనుంది. ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి అంటే, తెలంగాణలో నిరుద్యోగ సమస్యను తగ్గించడానికి రాజీవ్ యువ వికాసం పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అయితే చెప్తున్నారు. ఆర్థికంగా స్వతంత్రంగా మారే అవకాశం ఉంది. దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులు అయితే చోటు చేసుకుంటాయని అయితే చెప్తున్నారు. ఇది ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే, మీకు ఆన్లైన్లోనైతే దీనికి సంబంధించిన వెబ్సైట్స్ అయితే ఉంటాయి. ఇంకా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్కి సంబంధించి, ఇంకా బీసీ కార్పొరేషన్కి సంబంధించి మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే దీన్ని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా వెబ్సైట్ మార్చి 15 నుంచి అంటే ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే అవుతాయని చెప్తున్నారు. అప్లికేషన్ ఎలా చేసుకోవాలి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను వీడియోని అయితే చేస్తాను. సో ఇది మొత్తానికి వీడియోని అయితే మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.